శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, అలాగే గృహంలో ఈశాన్యం ఈశ్వర స్థానం, ఈశ్వర స్థానానికి సంబంధించి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి శుద్ధ దశమి, మధ్యాహ్నం 11:56 వరకు. నక్షత్రం భరణి, మధ్యాహ్నం 3:07 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో వృషభ రాశిలో సంచారము, కుజుని వక్రగతి కర్కాటక రాశిలోను, కేతువు కన్యా రాశిలోను, రవి బుధులు ధనుర్రాశిలోను, శుక్ర శనులు కుంభరాశిలోను, రాహువు మీన రాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఈరోజు మేషరాశి వారికి ఆర్థికంగా చక్కటి స్థితిగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తలలో మంచి అనురాగం అనేది కనపడుతోంది. దీంతోపాటు భార్యాభర్తలు గనక ఉద్యోగ వ్యాపార రీత్యా మార్పులు గనక చేసుకుంటే అవన్నీ కూడా వీరికి మంచి సత్ఫలితాలనిస్తాయనే చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతోటి మీరు చాలా వరకు ఆనందంగా గడిపే పరిస్థితులే కనపడుతున్నాయి. మీ యొక్క సంతానానికి కూడా చక్కటి స్థితిగతులు గోచరిస్తున్నాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి కూడా చదువు పట్ల ఆసక్తి, అలాగే వారి స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ వీరి ప్రతిభకు గుర్తింపు అనేది లభిస్తూ ఉంటుంది. ఆర్థికంగా మీరు చేసిన ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా ట్రేడింగ్ రంగంలో ఉన్నవారికి, షేర్ మార్కెట్లో ఉన్నవారికి ఈరోజు మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో ఉన్న స్త్రీలకి ఈరోజు ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతోంది. ఈరోజు మేషరాశి వారు శ్రీ సూక్తం చదవటం వలన ఆర్థిక పరంగా వీరు అనుకుంటున్న ప్రణాళికలలో వీరికి అనుకూలత లభించటంతో పాటుగా వీరు కనుక రుణాలు తీసుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో కూడా వీళ్ళకి సఫలీకృతులవుతారు. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారికి కూడా ఈరోజు ఆర్థికంగా మంచి స్థితిగతులే గోచరిస్తున్నాయి. అయితే ఈరోజు వీరికి ఖర్చు అనేది కూడా ఎక్కువగా ఉండబోతోంది. ముఖ్యంగా హాస్పిటల్స్కి వెళ్ళడం కానీ, అలాగే వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు కానీ వీరు తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. వీరి యొక్క సంతానం ఒక ఆరోగ్య స్థితిగతుల గురించి కూడా వీరు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అలాగే కుటుంబ సభ్యులతోటి సమయాన్ని ఎక్కువగా గడిపేందుకు ప్రయత్నం చేయాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది ఈ రోజంతాను. అలాగే వ్యాపారస్తులకి కూడా ఈరోజు శ్రమ అధికంగా ఉండటంతో పాటు వ్యాపారంలో కూడా అంత అనుకున్న విధంగా వీరికి అభివృద్ధి అనేది గోచరించటం లేదు. ఆర్థికంగా ఖర్చు విపరీతంగా ఉండటం వలన వీరు ఎంత సంపాదించినా దాన్ని నిలుపుకోలేని స్థితిగతులు గోచరమవుతున్నాయి. అలాగే బ్యాంకు ద్వారా రుణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఈరోజు ప్రతికూల స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశి వారు ఈరోజు ప్రత్యేకించి రుణ విమోచక అంగారక స్తోత్రం చదవటం వలన వారు తీసుకున్న రుణాలను తీర్చేందుకు వారికి మంచి అవకాశాలు అనేవి కనపడతాయి. అనుకూలించే దిక్కు నైరుతి. వీరికి కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి కూడా ఆర్థికంగా చక్కటి అనుకూలత స్థితి గోచరిస్తోంది. వీరు తీర్థయాత్రలు చేయటం కానీ, ఆలయ దర్శనాలు చేసుకోవటం కానీ, ఆశ్రమాలను సందర్శించటం కానీ, గురువులని ధ్యానించటం కానీ లేదా గురు దర్శనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెద్దవారిని కలవటము, తల్లిదండ్రులతోటి సమయాన్ని గడిపేందుకు అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. అనుకున్న ప్రతి పనిలోనూ కూడా మంచిగా స్థితప్రజ్ఞతోటి పనులు పూర్తి చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసం కలుగుంటారు. అలాగే వీరు ఈరోజు ఆర్థికంగా కూడా
చక్కటి స్థితిగతుల వలన ఆనందంగా గడుపుతారు. మీ యొక్క సంతానానికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందనే మనం భావించవచ్చు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి కూడా ఈరోజు ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగం చేస్తున్న చోట మంచిగా సానుకూలత ఉండటంతో పాటుగా వారి సహోద్యోగుల ఒక సహాయం కూడా వారికి సమయానుకూలంగా అందుతూ ఉంటుంది. ఇక మిథున రాశి వారు ఈరోజు సూర్యాష్టకం చదవటం వలన వీరికి అన్ని విషయాలలోనూ అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. వీరికి కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. కర్కాటక రాశి వారికి కుటుంబానికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు, ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండటము, లేదా ఆ రిపేరింగ్ వర్కులు అయిపోవటం వలన ఆర్థికంగా కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అలాగే మీ సంతానము కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యులతోటి కానీ కొంత వాదోపవాదాలు కూడా ఉండే అవకాశము గోచరిస్తోంది. ఆర్థికంగా కొంతవరకు అనుకూలత ఉన్న ఖర్చులు విపరీతంగా ఉండటం వలన కొంతవరకు మీరు మీ ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యానికి సంబంధించి ఈ రాశివారు ప్రత్యేక శ్రద్ధను తీసుకోవటం అనేది అవసరం. ఎవరికైనా రుణ సహాయం గనక చేస్తూ ఉంటే దానికి సంబంధించి కొంత ఆలోచన చేసి ఆ తర్వాత మాత్రమే రుణ సహాయం చేయాలని మనం చెప్పుకుంటున్నాం. బ్యాంకు ద్వారా రుణాలు కోరుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు అనుకూల స్థితిగతులే గోచరిస్తున్నాయి. స్నేహితుల్ని కలవటం కానీ వారికి సహాయం చేసే అవకాశాలు కానీ ఎక్కువగా ఉన్నాయి. మీ యొక్క సంతానం గురించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలనిస్తాయనే చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారు ఈరోజు ప్రత్యేకించి శ్రీకృష్ణాష్టకం చదవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగపరంగా వీరికి కొన్ని మార్పులు అనేవి కనపడుతున్నాయి. దీంతో పాటుగా వీరికి ఆర్థికంగా కూడా మంచి స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. వీరు పడుతున్న శ్రమకి గుర్తింపు రావటంతో అలాగే వీరి ప్రతిభా పాఠవాలని గుర్తించడంతో వీరు ఎక్కువగా ఆనందంగా గడుపుతూ ఉంటారు. వీరు తీసుకున్న మార్పులు ఏవైతే ఉన్నాయో ఉద్యోగపరంగా అవి మంచి సత్ఫలితాలను ఇవ్వటం వలన వీరు ఆనందంగా గడుపుతారని కూడా మనం చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి కూడా ఈరోజు ఆర్థికంగా అనుకూలత స్థితిగతులే గోచరిస్తున్నాయి. దీంతో పాటు భాగస్వామ్యంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి కూడా మంచి అవకాశాలు అనేవి కనపడుతూ ఉంటాయి. స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ రాశివారు వీరందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి మెరుగవటంతో పాటుగా వీరు కుటుంబ సభ్యుల్ని కలవటము లేదా వీరి తల్లిదండ్రులతోటి సమయాన్ని గడపడము, అలాగే దేవాలయాలకు వెళ్ళడము, దర్శనము చేసుకోవటము ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. సింహరాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి వజ్రకవచం చదవటం వలన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఈరోజు కన్యారాశి వారికి కూడా ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ముఖ్యంగా ఎవరైతే లావాదేవీలు చేస్తున్నారో, ఎవరైతే ఆర్థిక పరంగా ఫైనాన్స్ రంగాలలో ఉన్నారో వారందరికీ కూడా కొంత పురోగతి అనేది కనపడుతోంది. అయితే మీరు ఇప్పటికిప్పుడు ఆర్థికంగా అభివృద్ధి అనేది గనక యోచిస్తూ ఉంటే అది ఈరోజు మాత్రం కనిపించట్లేదు. అంటే పేపర్ల మీదే మీకు ఆర్థికంగా పురోగతి అనేది కనపడుతుంది తప్ప మీకు డబ్బు చేతికి రావటం అనేది కనిపించటం లేదు. ఇక మ్యూచువల్ ఫండ్స్ కనుక చూసుకున్నా, లేకపోతే ట్రేడింగ్ చేస్తున్నా, లేకపోతే షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెడుతున్నా అందులో మాత్రం కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే మీ సంతానానికి కొంతవరకు అనుకూల స్థితిగతులే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ సంతానము గనక ఉద్యోగము లాంటిది చేస్తూ ఉంటే అందులో వారికి అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న మార్పులు కూడా ఉండబోతున్నాయి. ఇక మీరు ఇంటికి సంబంధించి గృహోపకరణాలు అమర్చుకోవటం కానీ లేదా మీ వాహనాలకు సంబంధించి ఏదైనా రిపేరింగ్ వర్కులు చేయించడం కానీ ఎక్కువగా గోచరిస్తోంది. కన్యారాశి వారు ఈరోజు ప్రత్యేకించి లక్ష్మీ నరసింహ కరావలంబం చదవటం వలన వీరికి ప్రతికూల స్థితిగతులు తొలగిపోయి అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఈరోజు భార్యాభర్తలలో ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఆర్థికపరమైన విషయాలలో కానీ కొంత చిన్న చిన్న చికాకులు ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి.
ముఖ్యంగా భాగస్వామ్యంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు ఆర్థికపరమైన విషయాలలో ఎక్కువగా ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు. వ్యాపారస్తులు కూడా ఆర్థికపరమైన విషయాలలో అధిక ఒత్తిడి ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. వృత్తిపరంగా లేదా వ్యాపార పరంగా మీరు చేసిన మార్పులు మీకు మంచి సత్ఫలితాలను ఇవ్వవనే మనం చెప్పుకుంటున్నాం. అలాగే ఉద్యోగస్తులకి కూడా ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఉండటం కానీ, లేకపోతే వీరు కట్టాల్సిన ఆర్థికపరమైన రుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీరిని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. దీంతో పాటు వీరి ఆరోగ్యం గురించి కూడా వీరు అధిక శ్రద్ధను వహించాలి. ఈ రాశికి చెందిన స్త్రీలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే లావాదేవీలు చేస్తున్న సమయంలో కానీ, ఆర్థికపరమైన విషయాలలో ఖర్చులు పెడుతున్న సమయంలో కానీ జాగ్రత్త వహించాలి. ఈరోజు తులారాశి వారు సంకటనాశన గణేష స్తోత్రం చదవటము, స్వామివారి దర్శనం చేసుకోవటము, గరికమాల సమర్పించటం వలన అనేక రకాల ఇబ్బందుల నుంచి వీరు బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలమైన దిక్కు వీరికి దక్షిణం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 7. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే, వృశ్చిక రాశి వారికి ఈరోజు రుణాలు తీసుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్న వారికి కొంతవరకు అనుకూల స్థితిగతులు గోచరిస్తున్నాయి. అయితే రుణ ఒత్తిళ్లు మాత్రం అధికంగా ఉండబోతున్నాయి. అలాగే ఒక చోట తీసుకున్న రుణాన్ని తీర్చేందుకు మీరు మరొక చోట రుణం తీసుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఈరోజు వృశ్చిక రాశి వారికి ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి. హాస్పిటల్స్కి వెళ్లాల్సిన స్థితిగతులు కూడా గోచరిస్తున్నాయి. హాస్పిటల్స్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మిమ్మల్ని కొంత విచారానికి గురి చేస్తూ ఉంటుంది. మీ సంతానానికి సంబంధించి, వారి ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. వారి విద్య గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని మనం చెప్పుకుంటున్నాం. భార్యాభర్తలలో ఒకరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం కానీ, లేదా వృత్తి వ్యాపార రీత్యా ప్రయాణాలు చేయటం కానీ ఎక్కువగా గోచరిస్తోంది. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి సమయం గడపలేని స్థితిగతులు ఉండటం, లేదా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు శివాష్టకం చదవటం వలన వారికి అన్ని విషయాలలోనూ అనుకూలత ఉండటంతో పాటుగా వీరికి ప్రతి విషయంలోనూ విజయం అనేది వరిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ధనురాశి వారికి కూడా ఈరోజు ఆర్థికంగా చక్కటి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అయితే ముఖ్యంగా రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అయితే రుణాలు తీర్చాలి అనే క్రమంలో మీరు అధిక రుణాలు తీసుకోవటం కానీ, లేకపోతే మిత్రుల సహాయం తీసుకునే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. మీ సంతానానికి వారి విద్య గురించి లేదా వారి అభివృద్ధి గురించి మీరు చేసిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి లాభాలను ఇస్తాయనే మనం చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా ఈరోజు మీకు అనుకూల స్థితిగతులే కనపడుతున్నాయి. అలాగే వ్యాపార రీత్యా కూడా ఈరోజు మీకు ఆర్థికంగాను వ్యాపార పరంగాను చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక ఆరోగ్యపరంగా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి శుభ ఫలితాలను ఇస్తాయనే చెప్పుకోవచ్చు. బ్యాంకు ద్వారా రుణాలు తీసుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఈరోజు కొంత ప్రతికూలత ఉండే అవకాశాలు లేకపోలేదు. ఇక ప్రయాణాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కొంచెం గోచరమవుతున్నాయి. ఈ ధనురాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య కరావలంబం చదవటం వలన వీరికి మంచి స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యము. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 6. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మకర రాశి వారికి ఈరోజు ఆర్థికంగాను ఉద్యోగపరంగాను సంతానపరంగాను చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి వారు చేస్తున్న చోట మంచి అవగాహన ఉండటము, సహోద్యోగుల ఒక సహాయం అందటంతో వీరు ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. ప్రయాణాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారు చాలా సుఖంగా ప్రయాణం చేస్తారని కూడా మనం భావించవచ్చు. కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడిపే అవకాశాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి గోచరమవుతున్నాయి. ఇక సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది ఉంటుంది. సంతానము గనక ఉద్యోగం చేస్తూ ఉంటే వారికి మంచి ఉన్నత స్థితిగతులు కనపడుతూ ఉంటాయి. వారికి ప్రమోషన్లు రావటం కానీ, అలాగే వారికి మంచిగా ఆర్థికంగా అభివృద్ధి కానీ ఉండే అవకాశాలు లేకపోలేదు. ఇక భార్యాభర్తల మధ్యన కూడా మంచి అన్యోన్యత అనేది గోచరిస్తోంది. అలాగే
ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారికి ఈరోజు ప్రత్యేకంగా అనుకూల స్థితిగతులు కనపడుతున్నాయి. ఇక మకర రాశి వారు ఈరోజు రుణ విమోచక అంగారక స్తోత్రం చదవటం వలన వీరికి రుణ సంబంధంగా ఉండే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి వీరికి తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరికి ఈరోజు కుటుంబ పరంగాను అలాగే ఆర్థికంగాను కూడా మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న వారికి ఈరోజు మంచి స్థితిగతులు ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. దీంతో పాటు వ్యాపారం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వ్యాపారస్తులకి కూడా ఈరోజు ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ట్రేడింగ్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో, మార్కెటింగ్ రంగాలలో ఉన్న వారికి ఈరోజు మంచిగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక సంతానానికి సంబంధించి మంచి అనుకూలత ఉండటంతో పాటు విద్యార్థులకి ఆర్థికంగాను అలాగే వారి విద్యలో కూడా మంచి అనుకూలత అనేది వీరికి గోచరిస్తోంది. ఇక భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి సంబంధ బాంధవ్యాలు అనేవి నెలకొని ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఇక భార్య కానీ భర్త కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేస్తుంటే వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కోర్టు కేసులున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఈరోజు కొంత అనుకూలంగా ఉంటుందని కూడా మనం భావించవచ్చు. కుంభరాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచం చదవటం వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతాయని మనం చెప్పుకోవచ్చు. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 2. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీరు పెట్టిన పెట్టుబడులకి తగినట్టుగా మీకు మంచి సత్ఫలితాలు లభిస్తాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆర్థిక పరమైన పెట్టుబడులు ఎవరైతే పెట్టారో వారికి హఠాత్తుగా మంచి మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. భార్యాభర్తల మధ్యన కూడా మంచి అనుకూలత అనేది కనపడుతోంది. కుటుంబ సభ్యులతోటి ఎక్కువ సమయాన్ని గడుపుతారని మనం చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయని మనం భావించవచ్చు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి హఠాత్తుగా వారి వ్యాపారంలో మార్పులు రావడంతో పాటుగా లేదా హఠాత్తుగా వారు తీసుకున్న మార్పులు ఏవైతే ఉన్నాయో అవి వారికి కొంత ఇబ్బందినైతే కలిగిస్తూ ఉంటాయి. రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు వ్యాపారస్తులకి అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయనే మనం భావించవచ్చు. ఇక మీనరాశి వారు ఈరోజు ప్రత్యేకించి నవగ్రహ పీడాహార స్తోత్రం చదవటం వలన వీరికి సకల శుభాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా ఆ దత్తాత్రేయుని ఆశీస్సులు ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈశాన్యానికి విశేషమైనటువంటి ప్రాధాన్యతను చెప్పడం జరిగింది. గురువుకు ప్రియమైన దిక్కు ఈశాన్య దిక్కు. ఈశాన్యంలో కొన్ని వస్తువులు ఉంచడం ద్వారా గురుబలం పెరుగుతుంది. గృహంలో గురువారం రోజు ఈశాన్యంలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఒక చిన్న గిన్నెలో నిండుగా బియ్యం పోసి ఆ గిన్నె గురువారం రోజు ఈశాన్యంలో ఏర్పాటు చేసినట్లయితే ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే ఒక చిన్న గిన్నెలో రాళ్ళ ఉప్పు పోసి ఆ గిన్నెను గృహంలో ఈశాన్యంలో ఉంచినట్లయితే నకారాత్మక శక్తిని తొలగింపజేసుకొని గృహంలో సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గిన్నెలో ఉంచిన ఆ ఉప్పుని తరచూ మారుస్తూ ఉండాలి. ఆ తర్వాత పాత ఉప్పు ఎవరూ తొక్కని ప్రదేశంలో పారబోయాలి. అలాగే ఈశాన్యంలో పరమశివుడికి సంబంధించినటువంటి చిత్రపటాన్ని కానీ లేదా కుబేర యంత్రాన్ని కానీ ఉంచితే ధనలాభం కలుగుతుంది. ఈశాన్యంలో తులసి మొక్క పెంచితే ఇంటి ఆవరణలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే విద్యార్థుల గది గృహంలో ఈశాన్యంలో ఉండటం ద్వారా కూడా విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. భాగవతంలో కొన్ని ప్రార్థనారూపమైనటువంటి పద్యములు ఉన్నాయి. అవి ధారణ యందు ఉండాలి. అందుకే పెద్దలు ఇప్పుడు నేను చెప్పబోయే పద్యం ఏదుందో దాన్ని తీర్థసేవనమునందు వాడుతూ ఉంటారు. ఇప్పటికీ ఈశ్వరుడి తీర్థం తీసుకునేటప్పుడు ప్రసాదం నోట్లో వేసుకునేటప్పుడు ఈ పద్యం చెప్తుంటారు. నేను ఎందరో పెద్దల్ని చూశాను. నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము అని మాలాకారుడు ఎలా అంటాడో అలా
నలకూబర మణిగ్రీవులు అంటారు, నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పంతమొక్కు శరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీ రజపత్రేక్షణ. అది పూజ చేసినందుకు. ఎందుకు ఆ తీర్థం ఏం చెయ్యాలంటే ఇకనైనా బతుకు బాగుండేటట్టు చెయ్యాలి. అలా ఉండాలంటే నీ పద్యావళులాలకించు చెవులన్, నీ మీద స్తోత్రాన్ని వినే చెవులు కావాలి. నీ పద్యావళులాలకించు చెవులన్ నిన్నాడు వాక్యంబులన్, నీ గురించి చెప్పగలిగిన నోరు కావాలి. నిన్ను చూడగలిగిన కన్నులు కావాలి. నీ పాదముల యందు వంచగలిగిన తల కావాలి. ఈశ్వరా అలా మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థనాపద్యంగా చెప్పి తీర్థం పుచ్చుకుంటారు. భాగవతంలో ఉన్నటువంటి పద్యాలలో మెరుపులలో ఇదొకటి. వాళ్ళు ఈ మాటలు చెప్పి ఆయనకి నమస్కారం చేసి వెళ్ళిపోయారు. పూజలో ఎందుకు వాడతారు అంటే ఎదురుగుండా కృష్ణుణ్ణి చూస్తూ చెప్పారు. మనం పూజలో అర్చామూర్తిగా మన ఇంట్లో ఉన్న స్వామిని చూస్తూ తీర్థం తీసుకుంటాం, పాదోదకాన్ని. అందుకే ఈ పద్యాన్ని తీర్థసేవనమనందు అన్వయం చేస్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు, వాళ్ళు చూశారు ఈ విషయాన్ని. ఈలోగా నందాదులకు వినపడింది పెద్ద చప్పుడు. వాళ్ళు గబగబా పరిగెత్తుకొచ్చారు. పిడుగుపడదుగాక పెనుగాలి విసరదు ఖండితంబులగుట కానరాదు బాలుడితడు పట్టి పడత్రోయజాలడు తరువులేల కూలే ధరణి మీద. పోనీ ఏమైనా పెద్ద పిడుగు పడిందా అంటే పిడుగు పడలేదు. ఏమైనా పెనుగాలి వీచిందా అంటే పెనుగాలి వీచలేదు. ఎవరైనా గండ్రగొడ్డలు పెట్టి నరికారా అంటే నరకలేదు. మరి చెట్లు ఎలా పడిపోయాయి భూమి మీద? ఇలా చెట్లు భూమి మీద పడిపోయాయి అంటే ఆశ్చర్యం. అదృష్టం, దక్కాడు కృష్ణుడు. పైగా రోలు కట్టేసింది వాళ్ళమ్మ, ఎంత పని చేసింది వాడి మీద పడుంటే అని. అక్కడ ఉన్న పిల్లల్ని అడిగారు, ఏమైంది అని అడిగారు. వాళ్ళు అన్నారు, ఏమో కృష్ణుడు ఆడుకుంటుంటే రోలు ఒత్తిడికి పడిపోయాయి చెట్లు, అందులోంచి ఇద్దరు దివ్య పురుషులు వచ్చి కృష్ణుడిని స్తోత్రం చేసి వెళ్ళారన్నారు.